పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంజలి గారు, మనం రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడానికి ఒక అండర్ ఏజ్ పిల్లలు, వాళ్ళని నిబ్బి అనాలో ఇంకేమనాలో తెలియదు కానీ ఒక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో యాంకర్ మీద కూడా కేసు ఫైల్ అయింది అన్నారు. అంటే చిన్న ఏజ్లోనే పెళ్ళయిందని చెప్పి ఫేమస్ అవ్వడం కోసం మళ్ళీ ఒక అబ్బాయితో ఉండి అది బ్రేకప్ అని చెప్పి మళ్ళీ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని, మళ్ళీ ఆ అబ్బాయితో డివోర్స్ అని, ప్రెగ్నెన్సీ అని చాలా నాన్ సెన్స్ క్రియేట్ చేశారు ఇన్స్టా మొత్తంలో. సో ఆ వీడియోస్ మీరు కూడా చూసారు కాబట్టి అసలు దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను ఆ వీడియో చూసాను, మ్యారేజ్ వీడియో సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు వ్యాలిడ్ మ్యారేజే కాదు. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వాలి అంటే అది రిజిస్టర్డ్ మ్యారేజ్ అన్నా అవ్వాలి, లేకపోతే హిందూ సంప్రదాయాలు సెరమనీస్ అన్ని ఫాలో చేసి అన్న పెళ్లి చేసుకోవాలి. ఇవి రెండు సందర్భాల్లోనే వ్యాలిడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. జస్ట్ తాళి ఉంది కదా అని తాళి కట్టేశాను, ఆ వీడియో తీసుకున్నాను, ఫోటో తీసుకున్నాను, ఇది వ్యాలిడ్ మ్యారేజ్ అని అంటే అసలు వ్యాలిడే కాదు. వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్పి తర్వాత డివోర్స్ అని సమ్ ఆధార్ కార్డ్ ఫోటో చూపించి నేను డివోర్స్ తీసేసుకున్నాను, చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను వాళ్ళ పైన కేసు వేస్తాను, ఇవన్నీ చెప్పింది. బట్ ఇట్స్ న్యూసెన్స్. దీనివల్ల అసలు ఎలాంటి యూజ్ లేదు. జస్ట్ వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ఆర్ వాళ్ళ పర్సనల్ గెయిన్ పబ్లిసిటీ స్టంట్స్ లాగా చేస్తున్నారు. బట్ దీని వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది, చాలా మంది ఇదే రియల్ అనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేసేసారు, వాళ్ళని ఫాలో అవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. ఇదే నిజమేమో అని అనుకుంటున్నారు చిన్నపిల్లలు. అందరి దగ్గర ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి, ఇదే నిజమేమో, ఇదే డెల్యూలు రాధిక అని చెప్పి ఆ అమ్మాయికి ఒక టైటిల్ ఇచ్చి ఎంతమంది అబ్బాయిలు మారుస్తాం అని, ఇప్పుడు 4th అబ్బాయి అనుకుంటూ మళ్ళీ ఇంకొక అబ్బాయితో ప్రజెంట్ ఏదో కంటెంట్ చేస్తుంది. అసలు ఆ పేరెంట్స్ అంటే వాళ్ళు చిన్న వాళ్ళు మైనర్స్ కాబట్టి అసలు పేరెంట్స్ ఎలా యాక్షన్ తీసుకోవాలి? అసలు పేరెంట్స్కి ఏమన్నా ఇది పనిష్మెంట్స్ పడతాయా పిల్లల్ని అలా ప్రొవోకేట్ చేస్తున్నందుకు? వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారో లేదో తెలియదు కదండి. ఇంత న్యూసెన్స్ సోషల్ మీడియా అవుతున్నప్పుడు పేరెంట్స్ ఫ్యామిలీ కంట్రోలింగ్ అనేది ఉండాలి కదా. కొంతమంది పేరెంట్స్కి అసలు తెలియదండి. కొంతమంది పేరెంట్స్ బ్లైండ్ గా ట్రస్ట్ చేసేస్తారు. ఇప్పుడు కొంతమంది లేబర్ వర్క్ చేసి వస్తుంటారు, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, పిల్లలకి ఇచ్చేస్తారు. ఏమనంటే నేను చదువుకుంటున్నా, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా అని వాళ్ళు రీల్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పర్సనల్ థింగ్. బట్ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో తీసుకొని వచ్చి వీడియోస్ చేసి ఎంకరేజ్ చేసి వేరే వాళ్ళ మైండ్ లో మ్యారేజ్ గురించి ఆర్ డైవోర్స్ గురించి ఒక ఫాల్స్ పర్సెప్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పబ్లిక్ న్యూసెన్స్. ఆ వీడియోస్ అన్నిటిని అసలు డిలీట్ చేయించేసేయాలి. దానివల్ల చిన్నపిల్లల పైన లేదా యంగర్ జనరేషన్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. అవును, వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు కదా అని అనుకుంటారు. పేరెంట్స్ చాలా మందికి తెలియదండి అసలు ఏం చేస్తున్నారు, ఏం యూజ్ చేస్తున్నారు తెలియదు. ఇప్పుడు మా పేరెంట్స్ వెళ్ళి నేను ఈ న్యూస్ తెలుసా అని అంటే వాళ్ళు తెలియదనే అంటారు. వాళ్ళు ఇది టీవీ ఛానల్స్ లో అంత రావట్లేదు కదా, యూట్యూబ్ లో వీటిలో ఇంటర్వ్యూస్ లో ఫేమస్ అవుతుంది, తెలియదు నాకు అని అంటారు. కొంతమంది పేరెంట్స్ కి తెలీదు, తెలిసి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని అని అంటే ఇంకా వాళ్ళని ఏమన్నారో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు చేసేదే చెత్త, నాన్ సెన్స్, న్యూసెన్స్ అన్నప్పుడు అసలు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఇంకొంచెం పాపులారిటీ అంటే గుడ్ని ప్రమోట్ చేయడం వేరు, ఇలాంటి నాన్ సెన్స్ని ప్రమోట్ చేయడం వేరు కదా. డెఫినెట్గా ఇప్పుడు అసలు చేసేదే రాంగ్ అని తెలిసినప్పుడు ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫేమస్ చేయించి, లేదా మా ఛానల్ మా ప్లాట్ఫామ్ ఎక్కువ సక్సెస్ అవ్వాలి, ఎక్కువ ఫాలోవర్స్ పెరగాలని చెప్పి ఇంటర్వ్యూస్ని పిలిచి ప్రమోషన్స్ చేసేసుకుంటే ఇద్దరు బాగానే ఉంటారు. బట్ వ్యూవర్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతారు, ఇది తప్పు అని రియాక్ట్ అవుతారు. కొంతమంది ఇదే నిజం అనుకుంటారు, కరెక్ట్ ఏమో అనుకొని పెళ్ళిళ్ళు చేసేసుకొని లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఎడ్యుకేషన్ చేసుకునే టైంలో పెళ్లి చేసుకొని పారిపోయి పిల్లల్ని కానీ ఇవన్నీ చేసేసుకుంటే వాళ్ళకి ఒక టైం వచ్చాక వాళ్ళకి అనిపిస్తుంది నేను ఆ టైంలో చదువుకొని ఉంటే బాగుండేదేమో, నా లైఫ్ ఇంకా బాగుండేదేమో, సెక్యూర్డ్ ఉండేదేమో అని అనిపిస్తుంది. సో ఒక సరైన పేరెంటింగ్ ఉండాలి. పిల్లలు కూడా ఏం చూస్తున్నారు, ఏం చూడట్లేదు అనేది మానిటర్ వాళ్ళు చేయాలి. అంటే రీసెంట్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చిన్నపిల్లలు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళే పారిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ బతుకుండగానే వాళ్ళకి అంత్యక్రియలు చేసిన సిచ్యువేషన్స్ కూడా రీసెంట్గా మనం చూసాం లాస్ట్ వీక్లో. అదే ఇలా న్యూసెన్స్ని ఎంకరేజ్ చేస్తూ పోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయిన తర్వాతే దీన్ని టోటల్గా కట్ డౌన్ చేసేయాలి, అప్పుడే అసలు ఇలాంటి కేసెస్ రావు.
అసలు ఎవరైనా లీగల్గా ఇది నాన్ సెన్స్ అని ఒక పిటిషన్ పెడితే సోషల్ మీడియాల నుంచి ఆ చెత్త మొత్తం డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేది వాళ్ళ వీడియోనే. అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది, దరిద్రాలని ఇంకెన్ని రోజులు చూడాలి అని చెప్పి ట్రోల్ కూడా చేస్తున్నారు. ఓకే ఫైన్, ఇలా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళపైన నేను కేసు వేస్తా అని అంటున్నారు. అంటుంది ఆ అమ్మాయి ఇప్పుడు. అలాగే అంటున్నారు. సి నువ్వు మీరు మీ లైఫ్ని ప్రైవేట్గా పెట్టుకున్నంత వరకు ఓకే, బట్ అప్పుడు మాకు ఎలాంటి ట్రోల్ చేసే ఎలాంటి రైట్ లేదు. పబ్లిక్గా పెట్టుకున్నప్పుడు, పబ్లిక్గా ఇదంతా నాన్ సెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. అది కూడా తప్పే, ట్రోల్ చేయడం కూడా తప్పే. వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఒకరిని ట్రోల్ చేయడానికి, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. బట్ ఆ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో తీసుకొని వచ్చింది వాళ్ళే. అలాంటప్పుడు అసలు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, అసలు రిపోర్ట్ చేసేయాలి. ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్స్ చేసేస్తేనే బెటర్. ఓకే, సో అటువంటి కంటెంట్ చేయడానికి పర్మిషన్ లేనప్పుడు రిపోర్ట్ చేసి కేసులు పెడతా అన్న అవ్వదు కాబట్టి ఆ కంటెంట్ని డిలీట్ అయ్యేలాగా ఏదైనా ఒక ఇది ఇస్తే బెటర్ అని అనుకో. డిలీట్ అయ్యేలాగా. దీనివల్ల ఫాల్స్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. యంగర్ జనరేషన్ పైన ఒక చాలా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ మైండ్స్లో ఒక ట్రెండ్ సెట్ అయిపోతుంది. అనుకున్నప్పుడు మనం డెఫినెట్ గా చేయొచ్చు. ఇప్పుడు అందరూ పెట్టేది కూడా అంటే వాళ్ళకంటే ముందు పుట్టిన వాళ్ళు, వెనక పుట్టిన వాళ్ళు, మధ్యలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు మాత్రం ఇంత సెటిల్ అయిపోయారు, మనం వాళ్ళకంటే ముందు పుట్టిన స్టిల్ ఇలానే ఉన్నాము, వెనక పుట్టిన వాళ్ళు కూడా ఇలా అయిపోయారు. ఇటువంటివంతా కూడా ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి కంటెంట్ని ఇలా చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది. రీసెంట్గా ఒక పేజ్ ఉంది, అది ఆ పేజ్ సమ్ హిందీ పేజ్, అంటే నార్త్ ఇండియన్ పేజ్. ఆ పేజ్లో చిన్న పిల్లలు, వాళ్ళకి 14 years కూడా ఉంటాయో లేదో తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 14 years కూడా ఉంటాయో లేదో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్లో చాలా అసలు ఆ కంటెంట్ని కూడా నేను చెప్పలేకపోతున్నాను. అలాంటి కంటెంట్ వాళ్ళు చేస్తూ అంటే కొంచెం అలా అయ్యి ఇంటిమేట్ అయ్యి మరి వీడియోస్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఆ పేజ్కి మీరు చెక్ చేస్తే 2.5 million ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, అది ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని చాలా మంది అలాగే చేస్తున్నారు, నాకు ఫాలోవర్స్ వస్తారు కదా అని. దాని వల్ల ప్రమోషన్స్ చేస్తున్నారు, యాడ్స్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు చూసుకుంటున్నారు, బట్ ఈజ్ ఇట్ లీగల్? ఇల్లీగలే కదా, ఇల్లీగల్. బికాస్ దే ఆర్ మైనర్స్. కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఏమున్నా అది ఇల్లీగలే. సో ఇల్లీగల్ కాబట్టి చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చే ముందు, ఇలా చేయించే ముందు కొంచెం చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు కొంచెం అది పేరెంటల్ కంట్రోల్లో ఉందా లేదా అలా అది కొంచెం మానిటర్ చేస్తూ ఉంటే పిల్లలు సేఫ్గా ఉంటారు. పేరెంట్స్కి కొంచెం బెటర్ ఉంటుంది, లైక్ పిల్లలు సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నారు వాళ్ళకి అనిపిస్తుంది.